దానివల్ల మనము మనకి ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా చేయాలంటే ఈ కేసు వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. మనం చేసేట్లేదు వైద్యులు అవన్నీ మనం అక్కడ ఏదన్నా లేదంటే ఏదన్నా ఒక బాగా ఫైనాన్షియల్ అది తీసుకున్న టౌన్ ఏడో ఒకటి అది కూడా ఫైనాన్షియల్ అక్కడ వేరే రాష్ట్రం రేర్ ఆఫ్ ద రేర్ చేస్తున్నా దాని ఏమన్నా పరిగణలో చాలా జరిగినాయి. కానీ కొత్త ఊర్లో రేర్ మన ఊర్లో ఎప్పుడు జరగదు మన ప్రశాంతంగా ఉండే ఇలాంటి వైద్య రోగులు జరుగుతాయి. ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకొచ్చి ఆ కుటుంబంలో నేనైతే సీఎం గారు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తే జీవితాంతం ఆయన చనిపోయే వరకు కూడా మీ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. అది మీకు తెలుసు. కానీ ఒక వ్యసనం అనేది నాకు తెలియదు, ఒక బాధ అనేది నాకు తెలియదు. ఏ ఒకటన్నా ఉంది నాకు అంత బాధపడుతుంది, అంత ఇచ్చేస్తాడు. ఈ కుటుంబంలో పెద్ద దిక్కెళ్ళిపోతే వీళ్ళని ఏం చేయాలి? నేను వీళ్ళ పరిస్థితిని వీళ్ళని ఎట్లా దాటి తీసుకురావాలా? నాకు ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది సార్. వేరే ఆధారాలు ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. చాలా మంతా ఆయన బతికిందంతా జనాలు ఒక మంచితనము, 10 మందిని సంపాదించుకోవడము, ఏం లేదు సార్. ఆ మంచితనమే ఇప్పుడు ఇంత వచ్చింది. ఎందుకు నీకు అందరూ ఎవరు ఫోన్ చేసినా పరిగెత్తుకొని పోతావు అంతే, నా నీకు పని ఎన్నో అంటే అదే మనల్ని కాపాడేది, నిన్ను నీ బిడ్డలు అదే కాపాడేది అని చెప్పినాడు అన్న నాకు నా మొగుడు. ఫోన్లో పెట్టుకొని ఉంటాడు సార్. జగన్ అంటే హెల్ప్ అంటే జగన్ ఎప్పుడు ఎవరైనా కాల్ చేస్తున్నా కానీ పెట్టుకుంటాడన్న నా వద్ద. భగవాన్లు కూడా శత్రువులు కూడా ఇట్లాంటి భయంకరమైన చావు రావాలని ఎవరు కోరుతారన్నా. అంత భయంకరంగా చంపినారు. సచ్చినాడా లేదా అని ఎత్తెత్తి చూసి నరికినారు. ఫోర్స్ఫుల్ గా ఉన్నా, అందుకే నా భార్యను కూడా పంపించిన. నేను అందుకని నేరుగా స్ట్రైట్ గా ఇంటికే వస్తాను. పొద్దున బయలుదేరిన రాత్రి 9-11 అయింది రాత్రి. ఇంకా అర్లీ మార్నింగ్ బయలుదేరి నేరుగా కారులోనే స్ట్రైట్ గా ఇంటికి మీ కొట్టుకోవచ్చు. మాకు బాగుంది, బాధలేం కాదు. ఇటువంటిది ఏడు జరిగిందంటే మా వల్ల కావడం లేదు తట్టుకోవడానికి. బాధ కూడా లేదు సార్. అన్న బయట అడవిలోనో ఊర్లోనో సార్. ఇంత టౌన్లో ఇంత ఊర్లో పట్టపొగులు, అది అర్లీ మార్నింగ్ 7:30-8కి జరిగిందంటే ఈ ఊర్లో జరగడం అనేది ఇంకా తట్టుకోలేకుండా ఉంది. మీకు లాంటి ప్రశాంతమైన ఊరు ఇది. ఇప్పటి నుంచినో ఇక్కడ ప్రశాంతంగా అన్ని వర్గాలు కులాలు ఉండే చోట కూడా కలిసి మనం అందరం కూడా బతుకుతాం. ఇటువంటి చోట ఇటువంటి కల్పిట్స్ ఉండి ఇటువంటి చీడ పురుగులు ఉండే దాన్ని ఏరకపోతే రేపు ఇక్కడ అందరి సమాజానికి ఇబ్బంది వస్తుంది. మనకే కాదు, ఒక మంచితనమే ఇప్పుడు జరిగేదానికి కారణం సార్. వేరే ఏం లేదు. ఆయన దగ్గర ఉండే, మా అల్లుని దగ్గర ఉండే ఒక మంచితనము ఈ పొద్దు ఇంత దారి దిగింది. అదే నేను, నా కుటుంబము, నా బిడ్డలు, నా జరగదు. మేము కూడా తిరుగుతూనే ఉంటాం. పబ్లిక్గా ఏడుదల పోతాము, మనుషులతో మాట్లాడతాము. ఎవడన్నా ఏం చేస్తాడని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాను? నేను కూడా అందరితో నాలాంటి వాడు కూడా తిరుగుతాను. తిరిగినప్పుడు ఇట్లా జరుగుతుందని ఎట్లా మనము రెస్పెక్ట్ లేకుండా ఉన్నాం. ఎప్పుడైనా ఇటువంటిది ఏదైనా ఉందని నిజంగా తెలిసింటే జగనే చెప్పుండాలి. నాకేదో ఫలానా అనుమానం ఉంది అనేది ఎక్కడైనా స్మెల్ చేసిందంటే ఆయనకే తెలిసి ఉండాలి. భగవంతుడు ఆయన లేడు కాబట్టి మనకు తెలియదు. ఏమాత్రం అనుమానం ఆయనకి తెలిసిందా కనీసం మనకి ఏడైనా చిన్న లూప్ పోలు ఇచ్చినా కూడా ఈ పరిస్థితి రాకుండా చేసుకొని ఉండేదేమో. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీ పైన అటాక్ చేస్తానంటే మీ పక్కన ఎవరన్నా నాకు సపోర్ట్ చేయలేదు సార్. అన్ని బయటకు వస్తాయి. అదే నేను వెళ్తాను, అన్నీ రావాలా. ముందే
అంటే వీళ్ళు కూడా సార్ ఆయన ముందు వచ్చినా ఈయనకి ఫోన్ చేసి రమ్మంటారు కూడా. గంగా ముందు లేచినా మనీ ఫోన్ చేసి రమ్మంటాడు. రోజేమో కొత్తగా నేను ఆల్రెడీ వాకింగ్ పోయేసి అన్ని అయిపోయినాక వీళ్ళిద్దరూ వస్తారు సార్ 7:30కే. 7:30కే కాకపోతే నేను గ్రౌండ్ వెళ్ళిపోతాను. వాళ్ళు ఇట్లా బయటే తిరుగుతారు. ఆ బయట తిరిగేదే ఇంత జరగడం. ఇవన్నీ పక్కాగా తెలుసుకునే చేసినారు. అది ఇప్పుడు ఇంతమంది ఉన్నాం మనం, ఒక ఫ్యామిలీ కుటుంబం అనుకోండి, ఇంతమందిలో నన్ను చంపుతారుంటే నేను ఎవరు యాడ్ లేకుండా జరుగుతుందా? ఇది ఊరేనా? ఇది ఊరేనా? ఈ యాండ్ ఎవరు? పాలిచ్చే ఊర్లో కాదు ఇట్లా జరగాల్సిండేది. నువ్వు చేసే పని ఎట్లుండాలంటే జనాలంతా భయపడిపోవాలా. ఇట్లా పెంట తినే పనులు చేసేదానికి భయపడిపోవాలా. అన్న ఊరికే వదలడని భయపడిపోవాలన్నా అంత పని లేనిది చెయ్యొద్దన్నా. ఉండేదే న్యాయం చేయండి. మాకే కొత్తగా ఏమో లేనిది చెయ్యొద్దండి. మనిషి ప్రాణం పుడితే ఎన్ని కోట్లు ఇచ్చినా మనిషి ప్రాణం రాదు. 3 దినాలు ఏం చేయాలి బిడ్డల్ని? వీళ్ళని ఎట్లా పోషించాలా? వీళ్ళని ఎట్లా దారికి కావాలా? నాకు రక్తంలో ఉండేదే కనిపిస్తుంది. నా దగ్గర ఏమన్నా ఆధారం ఉందంటే ఏమీ లేదు. కంప్లీట్గా మా భార్య క్యాన్సర్ పేషెంట్స్లో నేను తిరిగి డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయింది. ఇంకోటి పెన్షన్ లేదు, డబ్బులు రాలేదు, కోర్టులో కేసు ఉంది, ₹1 ఆదాయం లేదు. తెల్లారితో లేచి నేను ఊరికి పోవాలంటే కూడా ₹100 పెట్రోల్ నాకు ఇస్తేనే నేను ఊరికి పోయేది మారుతున్నాను. ఈ పరిస్థితిలో నేను ఉంటాను. ఈ పొద్దు ఈ బిడ్డలు నేను చేయాలి. కానీ వీళ్ళకి ఏదైనా నువ్వేనా ఆధారం ఏమన్నా ఉంది అంటే ఏమీ లేదు. ఒక్క సస్పీషియస్ యాక్టివిటీ కానీ ఒక్కటి కూడా ఒకరి మీద అనుమానం పడి కానీ ఏదైనా చేయొచ్చని కానీ అసలు సంబంధమే లేదు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకవేళ మనకి ఏదైనా ఆపద వస్తుందని తెలిస్తే మనం ముందే దాన్ని యాంటిసిపేట్ చేసి మనకి ఏమైనా వస్తుందంటే జాగ్రత్త పడతాం. మన గల్లీ, మన ఇల్లు, మన వీధి, మనోళ్ళ జనాలు అనుకుని తిరిగి రోజు ఎవ్రీడే. అంటే మా మామకి బేసిక్గా అడిక్షన్ ఉందండి. పర్ డే 10,000 స్టెప్స్ వేస్తే అది అర్ధరాత్రైనా పోతాడు. ఎందుకంటే ఆయనకు యాక్టివిటీ ఆ రోజు అయిపోవాలి. అది ఏ టైం అయినా కానీ ఏమన్నా కూడా కానీ సాదా సీదాగా మార్నింగ్ జాబ్కి వెళ్ళి రిటర్న్ రానని చెప్తే ఎవరైనా జాగ్రత్త పడతారు కదా. ఇటు వెళ్ళాం అటు హాయ్ చెప్పాం. మా నాన్న ఉన్నాడు అక్కడ ఆ గల్లీ దగ్గర. ఆయన ఏడపోతానంటే ఆయన కూడా మా బావ వస్తాను బావ అని చెప్పేసుకున్నాడు. ఆ గల్లీలోకి పోయేసరికి ఇట్లా అయినట్టు. అంటే కనీసం మాకు ఇట్లా జరుగుతుంది, మాకు ఇట్లా ఉందని మేమేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు ఫినాన్షియల్ బెనిఫిట్, మానిటరీ బెనిఫిట్ ఇవన్నీ సెకండరీనే. ఫస్ట్ మాతో పాటు ఉన్న ఒక మనిషి, మా ఫ్యామిలీకి ఒక గాడ్ ఫాదర్ లాగా ఆయన ఈరోజు లేడు. సరే మాకు మాత్రమే ఉన్నారంటే మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి తెలియదు ఆయన. మీకు పర్సనల్గా మీకోసం ఆయన ఎన్నిసార్లు నిలబడినారంటే మీకు తెలుసు. నేను అదొకటే మాట్లాడతాను, ఇంకేం నేను అడగట్లా. మీకోసం ఎన్నిసార్లు నిలబడ్డాడు ఆ మనిషి, మాతో పాటు లేడు. మీరు ఎవరైనా కూడా కానీ చుట్టుపక్కల ఉన్న జనాలు 1 నెల ఉంటారు, 2 నెలలు ఉంటారు, మర్చిపోతారు. ఆ కేసు అదొక న్యూస్ పేపర్లో ఒక చిన్న బిట్టు మాత్రమే కావచ్చు మిగతా వాళ్ళకి. కానీ మా కుటుంబానికి అది కాదు. లైఫ్ లాంగ్ మేము అది మోయాల్సిన బరువు. అది ఒక్కటి గుర్తు పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేయండి. ఇది ఘోరం. ఊరు దీన్ని సమాజంలో ఊరు కూడా నేను మాట్లాడలేకుండా ఉండడానికి కారణం కొన్ని చెప్పగలను, కొన్ని చెప్పలేము. ఎందుకంటే మీడియా ఉంది, మనుషులు ఉన్నారు, ఎంతవరకు మాట్లాడాలన్నా అంతే మాట్లాడాలి. ఇది ఎవరు నాకు జరిగేదని కాదు, మీకు జరిగినా నాకు జరిగినా ఇంత ఘోరమైంది ఈ ప్రాంతంలో జరగడం. అంటే బయట ఎక్కడో జరిగే ఆ ప్రాక్టీస్ ఉండే ఊర్లలో జరిగితే అది మామూలు అనుకుంటారు. మీ కోట లాంటి ప్రశాంతంగా ఉండే ఊర్లో ఇటువంటివి జరిగితే రేపు భవిష్యత్తులో దీనివల్ల చాలా ప్రమాదాలు వస్తాయి. చాలా ప్రమాదాలు వస్తాయి. దానికి సొల్యూషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకుంటుంది. నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడినా, నేను హోమ్ మినిస్టర్ కూడా డైరెక్ట్గా మీకు అక్కడి నుంచి నేను హోమ్ మినిస్టర్తో మాట్లాడించిన, ఆయనతో కూడా మీటింగ్లో ఉన్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడేదానికి అవకాశం లేకపోతే నేనే పోయి జరిగిందని చెప్పినా ఇమీడియట్గా ఎస్పీతో, వాళ్ళ డిఐజీ కూడా ఎస్పీతో మాట్లాడినాడు, ఇంటెలిజెన్స్ డీజీ మాట్లాడినాడు. అందరూ కూడా దానిపైన ఉన్నారు. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏ సమయంలో ఏం చేయాలనే దానిపైన శిక్ష ఇంత దారుణమైన దానికి ఏం శిక్ష పడాలనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి మీకు వాళ్ళు ఎవరు ఈడ
ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిన దానివల్ల ప్రతి ఒక్కరి మనసులో నీకంటే ఎక్కువ బాధ ఉంది. మీరు బయటపడుతున్నారు ఫ్యామిలీ మెంబర్లుగా, మేము మనసులో ఉండేది బయట పడలేకుండా ఉన్నాం. అందులో నాలాంటి వాడు నేను బయట పడేదానికి అవకాశం లేకుండా మనసులోనే పెట్టుకొని ఉండాలి. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. 100% తప్పు చేసిన వాడికి ఏం శిక్ష పడాలనో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇటువంటి ప్రాక్టీసు ఇలాంటి మనుషులు ఇక్కడ ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా వాటిని ఏరుతో కూడా పీకేయాలని ప్రభుత్వం అన్నీ కూడా డిసైడ్ చేసుకున్నది. 100% ఇది మళ్ళీ ఇటువంటిది వేరే వాళ్ళని జరగకుండా. దురదృష్టం ఏమాత్రం చిన్న అనుమానం వచ్చినా ఎక్కడైనా చిన్న ఇది జరిగినా మేము కూడా అలర్ట్ అయింటాం. మాకు కూడా తెలియదు ఇంత పరిస్థితి ఉంటుంది, ఇట్లా జరుగుతుందని. షాక్ మా అందరికీ. ఏమాత్రం కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ పల్స్ తెలిసింది కూడా ఈరోజు ఈ నష్టం జరగకపోయాను. దురదృష్టం మన చేతిలో లేదు, మా చేతిలో లేదు. ఖచ్చితంగా ఏం చేయాలనో జరిగే తీరుతుంది. ఆయన కూడా చెప్పినాము ఏ రకంగా న్యాయం చేయాలనో 100% చేస్తాం. నా వరకు 100% మీ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉంటాం. మేమందరం కూడా ఉన్నాం. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పండి. తప్పనిసరిగా కూడా మేము మీకు చేయడానికి సిద్ధంగా ఉంటాం. మీ మనసులో అంతకంటే నేను బయటపడి కూడా చెప్పలేను.